Hello everyone, I'm back with another Blender video. So last video ki comments lo somebody asked me to do camera animations. So I'm going to explain camera animation in this video. It's going to be a small video because it's very easy to do. So basically మనం యానిమేట్ చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ ఆబ్జెక్ట్కైనా యానిమేషన్కి ఎనీ ఆబ్జెక్ట్కైనా కామన్ పారామీటర్ ఉంటుంది ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అంటే ఎక్స్ వై జీ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ లెట్స్ సే షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ ఓకే క్యూబ్కి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది రైట్ లొకేషన్ ఉంటుంది రొటేషన్ ఉంటుంది స్కేల్ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఇది ఉంటుంది ఓకే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దీన్ని మనం యానిమేట్ చేయొచ్చు వీటిని మనం యానిమేట్ చేయొచ్చు ఓకే అయితే యానిమేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇది ఓకే టైమ్ లైన్లో మనకి టైం ఉంటుంది ఈ 1 20 30 40 ఇవన్నీ ఏంటంటే టైం ఇవన్నీ సెకండ్స్ ఇవన్నీ ఫ్రేమ్స్ ఓకే ఇది ఫస్ట్ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్ థర్డ్ ఫ్రేమ్ ఫోర్త్ ఫ్రేమ్ అలాగా ఓకే దీస్ ఆర్ ఫ్రేమ్స్ ఓకే మనం లెట్స్ సే 24 ఫ్రేమ్స్ పెట్టాము 24 ఫ్రేమ్స్ అంటే సెకండ్కి 24 ఫ్రేమ్స్ ఒక యానిమేషన్ జరుగుతుంది అని అర్థం ఓకే రైట్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి నేను 70కి యానిమేట్ చేశానంటే 70 ఫ్రేమ్స్లో ఒక ఆబ్జెక్ట్ని నేను రొటేషన్ చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు నేను రెండర్ చేస్తే 70 ఇమేజెస్ నాకు వస్తాయి అవునా రైట్ ఓకే సో ఇది అర్థమైంది కదా దిస్ ఇస్ అ టైమ్ లైన్ వీ హ్యావ్ ఫ్రేమ్స్ 1 ఫ్రేమ్ 2 ఫ్రేమ్ 3 ఫ్రేమ్ 4 ఫ్రేమ్ అలాగా ఇది ఆటోకి ఇది ప్లే ఇది పాజ్ ఇది ప్లే ఇది పాజ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఓకే అండ్ కీ ఫ్రేమ్స్ ఉంటే ఇది ఒక స్టెప్ బ్యాక్ ఒక స్టెప్ ఫ్రంట్ అలా వెళ్ళడానికి జంప్ టు కీ ఫ్రేమ్ అలాగా ఓకే ఆ కీస్ సో నాట్ అబౌట్ ద టైమ్ లైన్ అబౌట్ ద కెమెరా యానిమేషన్ కాబట్టి మనం కెమెరా యానిమేషన్ గురించి మాట్లాడాం కంప్లీట్ ఓకే జనరలీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ ఒక రోడ్డు మీద ఒక బిల్డింగ్స్ మధ్యలోనో ఒక కెమెరా పెట్టి మూవ్ చేయాలి అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాకి మూవ్ చేయాలి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాకి మూవ్ చేయాలంటే ఏంటి వై యాక్సిస్లో మూవ్ చేస్తాం జీ యాక్సిస్లో మూవ్ చేస్తాం జెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తాం అవునా సో బేసికలీ దీన్ని బట్టి ఏమర్థమైంది మనం కెమెరా యానిమేషన్ చేయాలి అంటే చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ద లొకేషన్ వీ హ్యావ్ టు animate. Let's make this 0 ఓకే ఇప్పుడు ఇది 90 కాదు 900 వచ్చింది 90 అండ్ విత్ ఓకే సో ఇలా ఇప్పుడు దీన్ని నేను యానిమేట్ చేయాలనుకోండి ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది ఓకే ఐ వచ్చేసింది ఆల్ ఆర్ కీ ఫ్రేమ్డ్ నా 20లో నేనేం చేస్తా జీ వైలో ఇలా చేశా ఇప్పుడు ఏంటి మనకి యానిమేషన్ జరిగింది ఓకే 20 ఫ్రేమ్స్తో ఒక యానిమేషన్ స్టార్ట్ అయింది అయితే ఇక్కడ నేను ఎండ్ 20కి పెట్టుకుంటే నాకు కరెక్ట్గా 20కి లాక్ అయిపోతుంది ప్లే చేస్తే ఫ్రంట్కి వెళ్తుందా సో బేసికల్ యానిమేషన్ ఇది ఓకే యానిమేషన్ ఇది రొటేషన్ చేయొచ్చు దాంతోపాటే ఇక్కడ 10లో నేను రొటేట్ చేస్తా జీ యాక్సిస్లో ఇలా రొటేట్ చేద్దాం చూడండి ఇలా అండ్ మళ్ళీ తర్వాతకి ఇక్కడ డైరెక్ట్గా 0 చేస్తా ఓకే ఇప్పుడు చూడండి వచ్చింది రొటేషన్తో పాటు ఇది కూడా అవుతుంది స్కేల్ చేయొచ్చు బట్ కెమెరాకి స్కేల్ అవసరం లేదు కెమెరాకి చేయాల్సింది ఫోకల్ లెంత్ అనమాట ఫోకల్ లెంత్ అది మనం తర్వాత చూద్దాం ఓకే దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద యానిమేషన్ రైట్ నౌ ఓకే ఫోకల్ లెంత్ ఏంటంటే మనకి కెమెరాకి ఒక లెన్స్ ఉంటుంది కదా దానికి ఎంత దూరం ఫోకస్ చేయాలి సంథింగ్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ లెన్స్ ఉంటుంది చూడండి లెన్స్ యూనిట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట సో మనం ఫీల్డ్ ఆఫ్ లెంత్ ఫోకల్ లెంత్ని ఎక్స్పాండ్ చేస్తే వైడ్ యాంగిల్ వస్తుంది ఐ మీన్ ఎక్కువ వాల్యూ పెడితే వైడ్ యాంగిల్ వస్తుంది తక్కువ యాంగిల్ పెడితే వెరీ లో లైక్
దగ్గర యాంగిల్ వస్తుంది, ఎక్కువ పెడితే వైడ్ యాంగిల్ వస్తుంది అలాగా. ఓకే, సో దట్ ఈస్ ద ఫోకల్ లెంత్. ఈ లెన్స్ జూమ్ వాల్యూ ఎంత, ఆ ఫోకస్ చేసేది ఎంత వైడ్ ఉంది, ఎంత నారో ఉంది అనేది ఫోకల్ లెంత్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఇక్కడ. ఓకే, మీకైతే ఈ జనరల్ బేసిక్ యానిమేషన్ కెమెరాని ఇలా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇది అర్థమైంది కదా. నౌ వి డిలీట్ ఇట్. ఓకే, విల్ డిలీట్ దిస్. నౌ లెట్స్ గో. మనకి మీన్స్ 100 ఇప్పుడు, జస్ట్ మేక్ ఇట్ 100. ఓకే, నౌ మనకి బేసిక్గా యానిమేషన్స్ చాలా రకాలు ఉంటాయి. కెమెరా యానిమేషన్స్ లైక్ ఒక ఆబ్జెక్ట్ చుట్టూ రొటేట్ చేయడము, పాత్ ఫాలో, కానీ ఇంకా చాలా ఉంటాయి, బట్ బేసిక్గా మనం యూజ్ చేసేది అది. ఓకే, సో నేను ఇప్పుడు షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ అంట. ఓకే, ఒక క్యూబ్ని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈ క్యూబ్ని చుట్టూ మామూలుగా రెండర్ చేసేటప్పుడు మనం 3D ఆబ్జెక్ట్స్ ఏదైనా షోకేస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆ 3D ఆబ్జెక్ట్ని మధ్యలో ప్లేస్ చేసి దాని చుట్టూ కెమెరా రొటేట్ చేసి 360 degrees మనము యానిమేషన్ చేసి దాన్ని వీడియో లాగా చేసుకుంటాం. ఒక 3D మోడల్ని రిప్రజెంట్ ఏదైనా లైక్ సివిలో పెట్టుకోవాలి, పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి అనుకుంటే, రైట్? మరి దాన్ని ఎలా చేస్తామంటే షిఫ్ట్ ఏ, మనకి కర్వ్స్ ఉంటాయి. కర్వ్స్లో సర్కిల్ ఉంటుంది. టేక్ ద సర్కిల్, ట్యాబ్, స్కేల్ ఇట్, బయటికి మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేసి బయటికి రండి, కంట్రోల్ ఏ, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, మనకైతే కర్వ్ వచ్చింది, రైట్? ఇప్పుడు కెమెరా సెలెక్ట్ చేసి మనకి కన్స్ట్రెయింట్, ఆబ్జెక్ట్ కన్స్ట్రెయింట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇందులో మనకి ఫాలో పాత్ ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా ఇది యూజ్ చేసి మనము కన్స్ట్రెయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, నౌ వీ హ్యావ్ ద కెమెరా, రైట్? చూడండి, కెమెరా వ్యూలో ఇప్పుడు నాకు ఇది కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు నేను ఇది రొటేట్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి, ఎగ్జాక్ట్గా ఆ కర్వ్నే ఫాలో అవుతుంది, ఆ సర్కిల్నే ఫాలో అవుతుంది. అది దాటిపోదు. చూడండి, అది దాటిపోదు, కానీ ఆబ్జెక్ట్ సైడ్ చూడట్లేదు. నాకు మొత్తం రొటేట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సైడ్ మళ్ళీ నాకు చూస్తూ ఉండాలి. మరి ఫాలో పాత్ అయితే వర్క్ అవుతుంది. మనం ఇంకేం చేయాలి అంటే ట్రాక్ 2 అని ఉంటుంది. మనకి ట్రాక్ చేయాలి. దేన్ని ట్రాక్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ని ట్రాక్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను రొటేట్ చేస్తే కెమెరా ఓన్లీ దేని సైడ్ చూస్తుంది, క్యూబ్ సైడ్ చూస్తుంది. కావాలంటే ఈ మోడ్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఓన్లీ కెమెరా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కెమెరాని 360 degrees మనం రొటేట్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ని 360 degrees మనం చూసేటట్లు యానిమేట్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ 3D మోడల్ అంటే ఏంటంటే 360 degrees ఆ కెమెరా ఇలా రొటేట్ చేసి ఆ క్యారెక్టర్ని 360 degrees అన్ని సైడ్స్ చూపిస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ యానిమేషన్ వీ మేజర్లీ యూజింగ్ కెమెరా. ఓకే, యూజింగ్ కెమెరా. అయితే వీ కెన్ సే యానిమేట్ ద పాత్ అని చెప్పేసి ప్లే చేస్తే ఆటోమేటిక్గా యానిమేట్ అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, యానిమేట్ అవుతుందా? జస్ట్ క్లిక్ ద యానిమేట్ ద పాత్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ యానిమేట్ and directly you can render the animation. Okay, so this is one of the method. అర్థమైంది కదా? ఫస్ట్ ఫాలో పాత్ యూజ్ చేసి దీనికి అటాచ్ చేయాలి, దీన్నే ఫాలో అవుతుంది. నెక్స్ట్ ట్రాక్ 2 యూజ్ చేసి దీన్నే ట్రాక్ చెయ్యి అని చెప్పాలి. అంటే ఎటు తిరిగినా, ఎటు సైడ్ అది ఎటు పోతున్నా సరే ఈ ఆబ్జెక్ట్నే ట్రాక్ చేస్తుంది. ఓకే, సో దిస్ వీ హ్యావ్ డన్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ మేజర్ థింగ్. నా ఇప్పుడు వి రిమూవ్ దిస్ అండ్ దిస్, క్యూబ్ కూడా డిలీట్ చేద్దాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ మెష్ ప్లేన్, ఒక ప్లేన్ తీసుకుందాం, స్కేల్ చేస్తా. ఒక క్యూబ్ తీసుకొని స్కేల్ ఇట్ అప్వర్డ్స్, ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో కూడా స్కేల్ చేద్దాము. నాకు ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, షిఫ్ట్ డి ఎక్స్, షిఫ్ట్ డి వై, ఓకే, షిఫ్ట్ డి వై, shift D, shift dy, gx, ఓకే, ఇలా కొన్ని ర్యాండమ్ ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ కెమెరా ఏం చేయాలంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈ పాత్లో నాకు కెమెరా వెళ్ళాలి. అప్పుడు ఏం చేయొచ్చు? So this is another thing you do with cameras more often. Shift A curve path ఉంటుంది మనకి. ఓకే, పాత్ని తీసుకోవాలి. పాత్ని తీసుకొని మనము
మనకేంటి ఇలా వెళ్ళాలి కదా. సో టేక్ దిస్, rotate in the z axis 90 degrees. మనకి ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, ఒకటి తీసుకొచ్చి ఇలాగా, ఒకటి ఇలాగా ఇక్కడ అండ్ ఒకటి ఇక్కడ. ఓకే, సెలెక్ట్ ఆల్, SZ0 స్ట్రైట్ లైన్ లో వస్తున్నాయి. రైట్, ఒక కర్వ్ మనకి ఇలా వచ్చింది అవునా. నాకు కావాల్సింది కూడా అదే. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు నా కెమెరా వచ్చేసి ఇలా యానిమేట్ అవుతూ వెళ్ళిపోవాలి బిల్డింగ్స్ మధ్యలో. ఓకే, సో యానిమేటెడ్ మూవీస్ కానీ పోర్ట్ఫోలియో వీడియోస్ చేసుకోవడానికి కానీ VFXకి చాలా వాటికి ఇలాంటి యానిమేషన్ చాలా ఉంటాయి. సో దీన్ని ఎలా చేస్తాం, సేమ్ కన్స్ట్రెంట్స్ యూజ్ చేసి ఫాలో పాత్ని ఫాలో చేద్దాం. ఓకే, అండ్ దేన్ని ట్రాక్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. ట్రాక్ పెట్టుకోవచ్చు, లేదంటే నాకు జస్ట్ లెట్స్ సే చూద్దాం. ఇప్పుడు లాక్ ట్రాక్ ఉంది. ఓకే, లాక్ ట్రాక్ కూడా కాదు, ట్రాక్ 2 అని పెడదాం. ట్రాక్ 2 పెట్టేసి ఇదే కర్వ్ తీసుకుందాం. ఓకే, సేమ్ కర్వ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మూమెంట్ దాన్నే తీసుకుంటుంది అండ్ ఆల్సో అది చూడండి. రైట్. సో చూడండి, కర్వ్ యొక్క పివోట్ని అది ఫాలో అయిపోతుంది అవునా. సో దీన్ని ఫస్ట్ తీసేసి మామూలుగా వెళ్తే ఇలా వెళ్తుంది. ఓకే, జనరల్గా అయితే ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది పాయింట్అవుట్ చేయడానికి, లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ Ctrl+A, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత లెట్స్ టేక్ దిస్, ట్రాక్ దిస్ ఆబ్జెక్ట్. చూడండి, ఇట్ ఈస్ ట్రాకింగ్ దట్ పివోట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకో, ఇప్పుడు దీని పివోట్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, దాన్ని ఫాలో అవుతుంది. ఓకే, సో చేంజ్ అప్ ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు ఫాలో చేస్తున్నారో దాని పివోట్ని యాక్చువల్గా అది టార్గెట్ చేసుకుంటుంది అవునా. దట్ ఈస్ ట్రాక్ చేయకపోతే అది ఎటు చూస్తుందో బేసికల్గా అది అటే చేయొచ్చు. మీరు మాన్యువల్గా మూమెంట్ చేసినప్పుడు మాన్యువల్గా రొటేట్ చేయొచ్చు, 8 కావాలంటే రొటేట్ చేసుకుంటూ పాయింట్ కీస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. యూ కెన్ గో టు లాక్డ్ ట్రాక్లో. ఓకే, సో లాక్ ట్రాక్ చేస్తే రొటేషన్ మారింది, కెమెరా యొక్క రొటేషన్ మారింది. సో -Gలో ఉంటే రొటేషన్ కరెక్ట్గా ఉంది అవునా. ఇప్పుడు చూద్దాం, చూడండి ఒకటే సైడ్ తిరుగుతుంది అవునా. రైట్, Y పెడితే అటు, X పెడితే ఇటు. ఇప్పుడు నేను రొటేట్ చేస్తా, చూడండి ఆల్వేస్ రొటేటింగ్ టువర్డ్స్ దట్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. మీకు ఏది కావాలి అని దాన్ని చూసుకొని మీరు దాన్ని తీసుకోవాలి. చూడండి, సో ఇది ఒకటి. రైట్, లాక్డ్ ట్రాక్, మనం ఫాలో ట్రాక్ చూసాము, లాక్డ్ ట్రాక్ చూసాము. ఇంకోటి ఏంటి, లెట్స్ గో ఫర్ సెర్చ్ టు లాస్ట్ చూద్దాము, డామ్డ్ ట్రాక్. ఓకే, డామ్ ట్రాక్ కూడా సేమ్ కర్వ్ని మనం ఫాలో చేద్దాము. రొటేషన్ మారింది, సో జీలో పెడదాము, G కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఇట్ ఈస్ నౌ ఫాలోయింగ్ ద కర్వ్స్ యాంగిల్. కర్వ్ ఏ యాంగిల్ ఉందో ఆ యాంగిల్కి రొటేట్ అవుతుంది అవునా. ఇప్పుడు నేను -G పెట్టాను అనుకోండి, కిందికి వెళ్ళింది. సరే, -G పెట్టాను అనుకోండి. చూడండి, కర్వ్ యొక్క యాంగిల్ని ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఫాలో అవుతుంది అవునా. చూసారా, అప్పుడు నేను కెమెరా యాంగిల్లో చూపిస్తా కావాలంటే. ఫస్ట్ 0లో పెడదాం. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్తున్నా, కర్వ్ని ఫాలో అవుతున్నా. చూసారా, భలే వచ్చింది. సమ్ సూపర్ హీరో ఏదన్నా స్పైడర్-మ్యాన్ లాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉపయోగపడవచ్చు. వాట్ ఎవర్ హెలికాప్టర్ సీన్ చూడండి, అవుట్ సైడ్ ఫోకస్ చేసుకుంటుంది అవునా. చూడండి, భలే వచ్చింది. రైట్, యూ కెన్ గో ఫర్ Z యాక్సిస్ అయితే మళ్ళీ ఇన్సైడ్ ఉంటుంది. ఫస్ట్ గో టు 0,
అండ్ చూడండి ఇన్సైడ్ కర్వ్ యొక్క ఇన్సైడ్ ఫాలో అవుతుంది అనమాట అది, అందుకే మనకి అది అర్థం అవ్వట్లేదు దగ్గర ఉండేసరికి. సో ఇలా డిఫరెంట్ టైప్. ఇప్పుడు డాంప్ ట్రాక్ చూసాము, ఫాలో ట్రాక్ చూసాము, లాక్డ్ ట్రాక్ చూసాము. క్లాంప్ టు ఏం చేస్తుంది? జస్ట్ క్లాంప్స్ టు దట్ పాత్. చూడండి క్లాంప్ అయిపోయింది. ఇప్పుడు నేను జీరోకి వెళ్ళేసి మనం క్లాంప్ అయిపోయింది, ఆటో అయిపోయింది. అదే నేను ఎక్స్ ఏదైనా చేస్తే ఎక్స్లోకి క్లాంప్ అవుతుంది. చూసారా? చూడండి సమ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జీరోకి వెళ్తుంది. రిస్ట్రిక్షన్ ఇన్ ద ఎక్స్, సింపుల్ చెప్పాలంటే. క్లాంపింగ్ అంటే ఏంటంటే ఒక 2 వాల్యూస్ మధ్యలో రిస్ట్రిక్ట్ అయిపోతుంది, అంతకు మించి వెళ్ళదు, అంతకు దాటి వెళ్ళదు. అవునా? చూడండి 0 దాటి వెళ్ళట్లేదు, అలా అని ఆ పాయింట్ దాటి వెళ్ళట్లేదు. చూడండి, సో ఈ పాయింట్కి మధ్యలో అది క్లాంప్ అయిపోయింది. అదే వైలో క్లాంప్ చేస్తే వైలో అది క్లాంప్ అవుతుంది. చూడండి 0, చూడండి దాటి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను క్లాంప్తో తీసేస్తే ఈ కర్వ్తో క్లాంప్ అవ్వదు, ఈ పాయింట్కి క్లాంప్ అవుతుంది. అంటే పాయింట్ ఏ పాయింట్ బి మధ్యలోనే రెస్ట్రిక్ట్ అవుతుంది, దాటి వెళ్ళదు. ఇప్పుడు జీ కూడా అంతే, కాకపోతే జీ యాక్సిస్ తీసుకుంటుంది. ఈ యాక్సిస్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ బ్లూ డాటెడ్ పాయింట్ మారుతుంది. సో బట్ జీ యాక్సిస్ ఇక్కడ లేదు, అందుకే అది పెద్దగా ఏం జరగట్లేదు. అదే ఎక్స్ తీసాను అనుకో, ఎక్స్లో మీరు చూడండి ఇది ఇప్పుడు ఇలా మారుతుంది, లైక్ ఎక్స్ యాక్సిస్లో షిఫ్ట్ అవుతుంది. చూడండి ఇది దాటగానే మారింది. అంటే క్లాంప్ బిట్వీన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది. వర్క్ అయిందా? చూడండి వర్క్ అయిందా? వై ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ హియర్. అంటే టోటల్గా నాకు కర్వ్ అంతా ఫాలో అవ్వాలి అంటే వై ఆప్షన్, రైట్? వర్క్ అవుతుంది కదా? వర్క్ అవుతుంది కదా. మరి ఈ క్లాంప్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను క్లాంప్ తీసేసాను అనుకో, ఏం జరిగిద్ది? గోస్ అవుట్ టు ద కర్వ్, ఆర్ కర్వ్ని దాటి వెళ్ళిపోతుంది. ఈ రెండింటి మధ్యలో క్లాంప్ నాకు ఎప్పుడైనా క్లాంప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అది ఎక్కడైనా సరే ఒక పాయింట్ బి వాల్యూస్ మధ్యలోనే నాకు ఉండాలి, అది దాటి వెళ్ళొద్దు, వాటిని దాంట్లోనే రిస్ట్రిక్ట్ చేయాలి అన్నప్పుడు మనం క్లాంప్ యూజ్ చేస్తాం. ఓకే, సో క్లాంప్ అర్థమైంది. లాక్డ్ ట్రాక్ అర్థమైంది. లాక్ ట్రాక్ ఏం చేస్తుంది? ఒక యాక్సిస్లోకి లాక్ చేసుకుంటుంది, దాన్ని దాటి వెళ్ళలేదు. ఓకే రైట్, అంటే టార్గెట్ ఇవ్వాలి దానికి. ట్రాక్ అంతే, ఒక సైడ్ దేనికి ట్రాక్ ఇస్తే, ఇప్పుడు నేను దీనికి ట్రాక్ ఇచ్చాను అనుకో, దాని సైడే చూస్తుంది ఎటు తిరిగినా. అవునా? ఇప్పుడు దీనిపైన నేను క్లాంప్ యాడ్ చేశాను అనుకోండి, క్లాంప్ యాడ్ చేసి వై యాక్సిస్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఓన్లీ ఈ కర్వ్లో మాత్రమే ఉంటుంది, అండ్ ఆల్సో దాన్ని రొటేట్ చేస్తుంది. ఓకే, అటు కూడా దీన్ని పైన పెడదాం. ఫస్ట్ క్లాంప్ ఇన్ ద వై యాక్సిస్. ఓకే, వై కాదు, ఓకే నేను ఇవ్వలేదు, సారీ. యా, సో ఇందులో క్లాంప్ అవుతుంది. క్లాంప్ అయిన తర్వాత ఇప్పుడు ట్రాక్ టు పెట్టుకొని దేన్ని ట్రాక్ చేయాలో దాన్ని ట్రాక్ చేసుకోండి. నాకు ఇది ట్రాక్ అవ్వాలనుకోండి, ఇది ట్రాక్ చేసుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ కర్వ్లో మాత్రమే ఉంటుంది, ఆ కర్వ్ దాటి వెళ్ళదు. అండ్ మనకి ఇంకా దాన్ని కూడా, ఆ బిల్డింగ్ని కూడా చూస్తూ ఉంది. చూసారా? ఆ బిల్డింగ్ని మాత్రమే చూస్తుంది, ఇంకెటు చూడదు. రైట్? సో ఇలా డిఫరెంట్ మనకి కన్స్ట్రెంట్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు యానిమేట్ పాత్ అన్నాను అనుకో, ఆటోమేటిక్గా యానిమేట్ అవుతుంది. నేను యానిమేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి దాన్ని చూస్తూ ఇప్పుడు నేను చూడండి మంచిగా వస్తుంది యానిమేషన్. అది సబ్ బిల్డింగ్స్ మధ్యలో ఒక రూమ్లో ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ స్టైర్స్ ఎక్కి ఆ రూమ్ చూసి ఈ రూమ్ చూసి వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక కర్వ్ పాత్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్రియేట్ చేసినట్టు పాత్ క్రియేట్ చేసుకొని ఆ పాత్ని అన్ని రూమ్స్లోకి వెళ్తున్నట్లు మనం చేసేసుకోవచ్చు. రైట్? సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విత్ దిస్ టైప్ ఆఫ్ బేసిక్ యానిమేషన్స్. మీరు ఎక్కడ చేసినా ఇదే కెమెరా యానిమేషన్ చేసేది, బట్ డిఫరెంట్ వేస్లో. రైట్? సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ట్రాకింగ్ అండ్ అర్థమైంది. రైట్? ఈ యాక్షన్, అమెచ్యూర్ ఇవన్నీ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద rigging things. Rigging ki sambandhinchinavi. Child of is also can be used as rig, or child of also can be used for other objects. Ante ee object ki child chesukodaniki ala cheyochu. Like let's set this child of. నేను ఈ ఆబ్జెక్ట్ కి చైల్డ్ అని అనుకోని చూడండి చైల్డ్ అయిపోతుంది. ఇది రొటేట్ చేస్తే ఇది రొటేట్ అవ్వదు, ఇది రొటేట్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. సో చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్ మనం తర్వాత మాట్లాడుకుందాం.
నాట్ నౌ. ఓకే, తీసేద్దాం. ఇది ఉంటే మీరు ఏది చేసినా ఎమ్మటే యానిమేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు మీరు యానిమేట్ చేస్తున్నా అన్నప్పుడే ఇది ఆన్ చేసుకోండి. ఓకే, లేదంటే ఇది ఆన్ చేయకండి. ఇది ఉంటే ఏంటంటే మీరు చిన్న మూవ్మెంట్ చేసినా అది యానిమేట్ అయిపోతుంటుంది, ఎమ్మటే కీ ఫ్రేమ్ పడుతుంటుంది. ఓకే, కీ ఫ్రేమ్ పడకుండా ఇది ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆటో కీ ఫ్రేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కెమెరా అర్థమైంది కదా. మనకి మేజర్ ఏంటంటే క్లాంప్ 2, డామ్ ట్రాక్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు స్ట్రెచ్ గురించి చూద్దాం. స్ట్రెచ్ ఏం చేస్తుంది? సో ఆపోజిట్ నాకు y axis, z axis, zx, yz, none, swing, original. Okay, it is stretching the camera itself. So అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కెమెరాకి యూజ్ చేయాలి స్ట్రెచ్ టు. దీనికి అనుకోండి, సారీ, సో ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇట్ ఫాలోస్ ద స్ట్రెచ్. ఎలా స్ట్రెచ్ అవుతుందంటే ఆ కర్వ్ ప్రకారం స్ట్రెచ్ అవుతుంది. యాక్చువల్గా అది కెమెరాకి అంత యూజ్ ఉండదు. మనకి చూడండి, ఒక కర్వ్ని దీన్ని ఏమంటారు టార్గెట్గా తీసుకొని దాని లెంత్ ఎంత ఉంది అని దాని ప్రకారము మనకి స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, అంటే స్కేలింగ్ జరుగుతుంది అంతే. స్కేలింగ్ చూడండి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్. లైక్ లెట్స్ గో ఫర్ మనకి ఎలా అంటే బాల్ ఉంది, రైట్? బాల్ జంపింగ్ యానిమేషన్ చేసినప్పుడు స్ట్రెచ్ అండ్ స్ట్రెచ్ అవుట్ చేస్తాం, రైట్? స్ట్రెచింగ్ స్ట్రెచ్ అవుట్ చేస్తాం, రైట్? అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తాం. ఇది కెమెరా పెద్దగా యూజ్ అవ్వదు. కెమెరాకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే దీనివల్ల జరిగేది ఏంటి చూడండి, ఏమీ లేదు, అవునా? ఏమీ లేదు, జస్ట్ ట్రాన్స్ఫార్మర్ చేంజ్ అవుతుంది చూడండి. సో ఇది పెద్దగా ఉపయోగపడదు, అందుకే నేను చెప్పలేదు ఫస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రెచ్, రైట్? స్ట్రెచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మనకి ఈజీ ఈజ్ అవుట్లు చేసుకోవడానికి యానిమేషన్స్కి. అది ఇప్పుడు ఉంటుంది, అది ఇట్స్ వెరీ స్మాల్ థింగ్. వీ విల్ బి చెకింగ్. చూడండి, ఇక్కడ కావాలంటే స్ట్రెచ్ అలాంగ్ y యాక్సిస్ టు పాయింట్ టువర్డ్స్ టార్గెట్ని టార్గెట్ సైడ్ y యాక్సిస్లో, లేదా మనం ఇచ్చిన XY కానీ Y కానీ YZ కానీ ఆ యాక్సిస్లో స్ట్రెచ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ నాట్ నెసరీ. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కన్స్ట్రెంట్స్ యూజ్ ఫర్ కెమెరా. నేను కెమెరా గురించి మాట్లాడుతున్నాను, అందుకే మిగతా వాటిని ఫోకస్ చేయట్లేదు. కెమెరాకి మనకి కావాల్సిందంటే క్లాంప్ 2 ఒకటి, లాక్డ్ ట్రాక్ ఒకటి, ట్రాక్ 2 ఒకటి, అండ్ డామ్డ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అవసరం లేదు, డామ్డ్ దీనికి కాదు. అండ్ ఫాలో పాత్. దీస్ ఆర్ ద థింగ్స్ వి మేజర్లీ యూజ్ ఫర్ కెమెరా. సో దీన్ని యూజ్ చేసి బై నౌ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, దీన్ని బట్టి మీకు చాలా అర్థమై ఉంటుంది ఏంటి, ఏ కెమెరా ఏ యానిమేషన్ యూజ్ చేయాలని దీన్ని యూజ్ చేయొచ్చు. మనకి మూవీస్లో చూస్తాము, ఒక ట్రాక్ ఉంటుంది, ట్రాక్లో కెమెరాని మూవ్ చేస్తూ వెళ్తుంటారు డిఫరెంట్ షేప్స్లో ట్రాక్ పెట్టుకొని, రైట్? దిస్ ఈజ్ వాట్ దట్ ఈస్. ఓకే, మనం ఏం చేసినా ఇలాగే యూజ్ చేయొచ్చు. నాకు లేదు జనరల్ కావాలంటే యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ చేంజ్ ద స్కేల్ ఇట్ సెల్ఫ్. చేంజ్ ద పొజిషన్ ఇట్ సెల్ఫ్, డైరెక్ట్గా పొజిషన్ కూడా చేయొచ్చు. ఇలా పెట్టుకొని చేయొచ్చు మామూలుగా, జీలో ఎక్స్లో వైలో ఇలా. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. ఓకే, కన్స్టెంట్స్ పెట్టుకోవాలి. ఓకే, కన్స్టెంట్స్ పెట్టుకొని చేయాలి. సో ఐ థింక్ ఐ pretty much covered all the basics of camera animation. సో మీ సీనరీకి తగ్గట్లు మీకు కావాల్సినట్టు కర్వ్స్ పెట్టుకొని, ఫాలో పాత్ పెట్టుకొని, ట్రాక్ 2 పెట్టుకొని, డాన్స్ ఆ కన్స్టెంట్స్ అన్ని యూజ్ చేసి యూ హ్యావ్ టు డూ ద animations. Okay, I think that guy who asked the doubt about asked to make a camera animation video, I think you got a clarification, and other guys also understood this video. చాలా చిన్న వీడియో అవుతుంది అనుకున్నా, బట్ ఆల్రెడీ 24 minutes అయింది. సో లెట్స్ ర్యాప్ ఇట్ అప్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్ ద కెమెరా థింగ్స్, అందుకే నేను కెమెరా మీదే ఫోకస్ చేశాను, మిగతా వాటి గురించి పెద్దగా చెప్పలేదు. సో డోంట్ వరీ, వాటి గురించి నేను ఆబ్వియస్లీ ఐ ఆల్రెడీ ప్లాన్ టు tell you those things in other videos, but ఇప్పుడు okay, you will get confused, right? That is how you animate. Okay, so see you in the next video. That's it for this video, and you guys please subscribe it. Almost 120 videos, 30 videos దాటాయి, and I feel so sad. I know obviously educational videos ki anta growth ఉండదు అని, but I feel past few days lo lot of people are showing interest,
అండ్ ఐ లైక్ ఇట్. పీపుల్ చాలా మంది నేర్చుకోవాలి, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి టాలెంట్, మంచి 3D మోడలింగ్ కానీ గేమింగ్ కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వీ వాంట్ దెమ్. ఐ వాంట్ పీపుల్ ఇన్ ఇండియా టు లెర్న్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద వెరీ గుడ్ టెక్నాలజీస్. యాక్చువల్లీ ఫ్యూచర్లో చాలా చాలా మనకి ఉపయోగపడతాయి. 3D కానీ ఇప్పుడు AR/VR అయినా 3D కావాలి, గేమింగ్ అయినా 3D కావాలి, రైట్? అండ్ గేమ్ డెవలపర్స్ ఇస్ ఆల్సో వెరీ రిక్వైర్డ్. సో ప్లీజ్ లెర్న్ దీస్ థింగ్స్ అండ్ ప్లీజ్ help me reach these videos. And people who already subscribed, please share this video, make it reach, like help me reach them, reach the people out there. And mostly Telugu guys, I want Telugu guys to learn these things. Telugu people కి యాక్చువల్ గా మోటివేషన్ ఉండదు, ఎవరికి తెలియదు, చాలా మందికి తక్కువ తెలిసి ఉంటుంది వీటి గురించి. సో పేరెంట్స్ నుంచి కూడా ఎక్కువ మోటివేషన్ ఉండదు నేర్చుకోమని చెప్పి. దట్స్ వై ఐ స్టార్టెడ్ దీస్ వీడియోస్. ఎందుకంటే ఐ హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ ద సేమ్ థింగ్స్. నాకు ఎవరు చెప్పలేదు, నేనేదో స్టాండ్ తీసుకొని నేను నేర్చుకుంటా అని చెప్పి నేర్చుకున్నా. సో ఐ హ్యావ్ దాట్ కాన్ఫిడెన్స్ దట్ పీపుల్ విల్ లర్న్, మోస్ట్లీ తెలుగు పీపుల్. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలుగు పీపుల్. సో ప్లీజ్ హెల్ప్ మీ make the videos reach other people, and see you in the next video. Until then, keep learning. Bye. And also don't forget to comment if you have any doubts in this video. Okay.